నా గతం గురించి ఎవరైనా అడిగితే ఓడిపోయాను అని చెప్పను, నేర్చుకున్నాను అని చెప్తాను. తను నాతో లేదు అన్నది ఎంత నిజమో, తను లేకపోయినా నేను బతకాలి అన్నది అంతకంటే పెద్ద నిజం. ఎందుకంటే ఒక మనిషి వెళ్ళిపోతే జీవితం ఆగిపోదు, కానీ ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత మనసు మళ్ళీ నిలబట్టమే అసలు యుద్ధం. బయట నవ్వుతూ తిరిగినా లోపల ప్రతిరోజు కొద్ది కొద్దిగా చనిపోతూ బ్రతకడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరూ చూడని చోట ఎన్నిసార్లు విరిగిపోయానో నాకు మాత్రమే తెలుసు. తను నన్ను బాధ పెట్టిందని నేను అనను. బహుశా తన మీద నేను పెట్టుకున్న ఆశలే నన్నింతలా దహించి వేస్తున్నాయి. ప్రేమే దైవమని అనుకున్నాను, కానీ అదే ప్రేమ ఒక మనిషిని ఇంతలా మార్చేస్తుందని ఊహించలేదు. రోజూ మాట్లాడిన మనిషి ఒక్కసారిగా పరాయివాడిలా మారిపోతే మాటలు కాదు, మౌనం ఎక్కువగా చంపేస్తుంది. నిన్నటి వరకు నా ప్రపంచమైన వ్యక్తి ఈరోజు నా జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోవటం చాలా కష్టం. తను వెళ్ళిపోయింది ఒక్క రోజులోనే, కానీ తను వదిలిన ఖాళీ మాత్రం ప్రతిరోజు నన్ను మళ్ళీ మళ్ళీ విరగ్గొడుతోంది. పక్కన లేని మనిషిని మర్చిపోవచ్చు, మనసులో మిగిలిపోయిన మనిషిని ఎలా మర్చిపోవాలి చెప్పండి? ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా కొన్ని జ్ఞాపకాలు మన వెంట పడతాయి. కొన్ని పాటలు వింటే తను గుర్తొస్తుంది, కొన్ని ప్రదేశాలు చూస్తే తను గుర్తొస్తుంది, కొన్ని రాత్రులు వస్తే తను ఇంకా నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని కలల్లో తను తిరిగి వచ్చేస్తుంది. లేచిన వెంటనే మనిజం మళ్లీ గుండెను పగలగొడుతుంది. ఎన్నిసార్లు ఇంకా గుర్తు చేసుకోను అనుకున్న ఒక్క జ్ఞాపకం చాలు మళ్లీ కలలో నీళ్లు తెప్పించడానికి. కానీ నిజం ఒక్కటే, తను లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా మీ జీవితంలో అతిగా ప్రాధాన్యత ఇవ్వకండి. వాళ్ళు మారినప్పుడు ఆ నొప్పిని తట్టుకోవడం మీ వల్ల కాదు. మనసంతా వాళ్ళ దగ్గర పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోయిన రోజు మనలో మనమే ఖాళీ అయిపోతాం. మనల్ని మర్చిపోయిన వాళ్ళ కోసం మనల్ని మనమే కోల్పోవద్దు. జ్ఞాపకాలు మోస్తూ కాలం గడిపేయకండి. మీకంటూ ఒక లక్ష్యాన్ని వెతుక్కోండి. మన విలువ తెలియని వాళ్ళ కోసం మన జీవితం ఆపేయడం చాలా పెద్ద తప్పు. ఒక బాధని నిజంగా మాన్పగలది ఇంకో మనసే. తగిలిన గాయం మానాలి అంటే ఆ గాయాన్ని అర్థం చేసుకునే హృదయం దగ్గర పడాలి. అలా అని నాకు అమ్మాయి కావాలి అని నేను అనుకోవటం లేదు, కానీ నా మౌనాన్ని కూడా అర్థం చేసుకునే ఒక మంచి మనసు ఎప్పుడో ఒక రోజు నా జీవితంలోకి వస్తుందని నమ్ముతున్నాను. నేను వెతుక్కుంటూ వెళ్ళనక్కర్లేదు. నా కోసం దేవుడు దాచిన మనిషిని సరైన సమయంలో పంపిస్తాడు. నా కన్నీళ్ల వెనుక ఉన్న కథని అడగకుండా అర్థం చేసుకునే మనసు వస్తుంది. నా బాధని చూసి నవ్వేది కాదు, నా కన్నీళ్లు పడకముందే అర్థం చేసుకునేది కావాలి. నా గతాన్ని అడిగి తీర్పు చెప్పేది కాదు, నా గాయాలను చూసి నన్ను ఇంకా గట్టిగా పట్టుకునేది కావాలి. నా మనసు ఎంత ముక్కలైందో తెలుసుకుని కూడా నన్ను విడిచిపెట్ట